హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ సృజన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో మేమైతే టమాటో పగిరంతా నాటేసాము. సో ఇది నాటడానికి ముందు మేము ఏం చేసామంటే బెడ్లంతా బాగా తడిపామన్నమాట వాటర్తో. ఒక 2 డేస్ దాకా మేము ఏం పని చేయలేదు, జస్ట్ దాన్ని బాగా నానిచ్చామన్నమాట వాటర్లో బెడ్స్ అన్నిటిని. తర్వాత ఏం చేసామంటే మీన్ టైం మనము టమాటా పైరు కూడా తెచ్చిపెట్టాం కదా, దానికి వాటరింగ్ ఇచ్చుకుంటా ఉన్నాం ఎవ్రీ 2 అవర్స్, ఎవ్రీ 3 అవర్స్ బయట పెట్టేసి ఎండలో. సో అప్పుడు ఏమవుతుందంటే మన ఎన్విరాన్మెంట్కి సస్టైన్ అవుతాయి అవి. ఇన్ని రోజులంతా మనం క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో పెరిగింటాయి. సో ఇప్పుడు మనము బయట పెట్టి దానికి వాటరింగ్ ఇచ్చుకుంటా దాన్ని కొంచెం బాగా ఈ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ చేసాము. సో ఇప్పటికైతే మొత్తం అంతా నాటేసామన్నమాట. సో నాటిన తర్వాత మన పొలం అయితే ఎలా ఉందో ఒకసారి మీరు డ్రోన్ షాట్స్లో చూడండి. తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ కాస్ట్ డీటెయిల్స్ చెప్తాను నేను. సో డ్రోన్ షాట్స్ అయితే చూసారు కదా. ఇప్పుడైతే నేను టమాటా పైరు నాటడానికి ఎంత ఖర్చు అయింది అన్ని డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా ఎంత ఖర్చు అయింది అనేసి క్లీన్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నాకు ఎంత ఖర్చు అయింది అంతా నీట్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే రోటోవేటర్ వేసిన దానికి, బెడ్స్ తోలిన దానికి, ప్లస్ 9 మొలకలు దున్నిన దానికి ఎంత చూద్దాం. సో నాకు ఈ 3 పనులు చేయించడానికైతే నాకు ఒక 14 అవర్స్ టైం పట్టింది. అయితే నాకు 9 మొలకలకు మాత్రం 1000 రూపీస్ తీసుకున్నారు, మిగతా దానికైతే 1300 రూపీస్ తీసుకున్నారు అనమాట. సో ఆన్ యావరేజ్గా 1200 రూపీస్ తీసుకున్నా కూడా నాకు 17,000 రూపీస్ అయితే ఖర్చు అయింది. ఓన్లీ ఫర్ రోటోవేటర్ వేయడానికి, బెడ్స్ తొలిపించడానికి అండ్ 9 మొలకలతో దునిపించడానికి ఒక 3.5 ఎకర్కి. సో నెక్స్ట్ అయితే ఫర్టిలైజర్స్ గురించి చూద్దాం. సో మనకైతే ఎక్కువ అయింది అది ఫర్టిలైజర్స్కి అనమాట. సో ఫర్టిలైజర్స్ అయితే మేము ఏమేమి తీసుకున్నామంటే ఫస్ట్ వచ్చేసి DAP తీసుకున్నాము ఒక 4 మూటలు, తర్వాత నీమ్ తీసుకున్నాము అదొక 4 మూటలు, తర్వాత వచ్చేసి 15/15 ఏదో ఉంటుందంట అదొక 4 మూటలు తీసుకున్నాము, తర్వాత వచ్చేసి 10-26 అనేది అవి ఒక 4 మూటలు తీసుకున్నాము అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 20 రోల్స్ తీసుకున్నాము. సో తర్వాత వచ్చేసి గుళికల మందు ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాం అనమాట. సో ఈ కాంబినేషన్స్ అన్ని తెచ్చుకొని దాన్ని అంతా కలిపి దాన్ని ఒక బౌల్లో తీసుకొని ఈ బెడ్స్ పైన అంతా చల్లుతామన్నమాట. సో అప్పుడు రూట్ బాగా వస్తుంది అని చెప్పేసి ఇట్లా చేస్తామన్నమాట ఫస్ట్ ఇనిషియల్గా. సో తర్వాత దానిపైన కవర్ పరిచి డ్రిప్ పరిచి మొత్తం అంతా రెడీ చేసుకుంటాం అనమాట. సో దానికి మాత్రమే మనకు 58,600 రూపీస్ ఖర్చు అయింది. సో ఇప్పుడైతే మనము టమోటా పగిరి తీసుకురావడానికి నాకైతే ఎంత కాస్ట్ అయితే చూద్దాం. సో నేనైతే 30,000 మొక్కలు తెచ్చాను అనమాట నర్సరీ నుంచి. సో నాకు ఈచ్ మొక్క నాకు 70 పైస్ పడింది అనమాట. సో టోటల్గా 21,000 రూపీస్ ఖర్చు అయింది అనమాట ఓన్లీ ఫర్ టమోటా పగిరికి మాత్రమే. సో మళ్ళీ అక్కడి నుంచి తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అంతా కూడా నాకు 1000 రూపీస్ అయిందనమాట. మొత్తం అయితే 22,000కి అయితే నాకు టమోటా పగిరి అనేది నాకు పొలం దగ్గరికి రీచ్ అయింది. ఇప్పుడైతే కూలీల ఖర్చు చూద్దాం. నెక్స్ట్ బిగ్గెస్ట్ ఖర్చు వచ్చేసి ఇదే అనమాట కూలీల ఖర్చు. ఈ వీడియోలో కేవలం నాటించిన దాకా మాత్రమే చెప్తానమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మొత్తం అంతా ఓవరాల్గా ఎంత అయింది అనేది నెక్స్ట్ ఇంకో వీడియో తీసి దాంట్లో క్లియర్గా చెప్తాను. నాటించిన తర్వాత మనకి ఎరువులు వదులుకోవాల్సి వస్తుంది, మందులు పోయాల్సి వస్తుంది, కలుపు పిక్కించాల్సి వస్తుంది. సో వాటికన్నిటికీ ఎంత ఖర్చు అయింది ఏంటి అనేసి నెక్స్ట్ వీడియోస్లో నేను ఈ వీడియోలో కేవలం నాటిన వరకు మాత్రమే నేనైతే ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను అనమాట రేట్స్ అనేసి. సో బెడ్స్ తోలిన తర్వాత మనకి లేబర్ అయితే 3 స్టేజెస్లో కావాల్సి వస్తారనమాట. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి బెడ్స్ తోలిన తర్వాత దానిపైన ఎరువు చల్లాలి. ఆ ఎరువు చల్లడానికైతే మనకు లేబర్ కావాల్సి వస్తారు. నెక్స్ట్ వచ్చేసి బెడ్స్ పైన ఎరువు అంతా వేపించిన తర్వాత లాడర్ పరిచి కవర్ పరచాలన్నమాట. సో దానికి లేబర్ కావాల్సి వస్తారు. తర్వాత స్టేజ్ వచ్చేసి మొక్కలు నాటాలన్నమాట. సో మొక్కలు నాటడానికి లేబర్ కావాల్సి వస్తారు అనమాట. సో మనకి 3 స్టేజెస్లో లేబర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో నేను ఇప్పుడైతే ఫస్ట్ స్టేజ్ చెప్తాను. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి జస్ట్ మనకి ఎరువులన్నీ కలుపుకొనేసి మనము తెచ్చాం కదా ఫర్టిలైజర్స్ అన్ని, ఆ ఫర్టిలైజర్స్ అన్ని తెచ్చిన తర్వాత వీళ్ళకి ఇస్తే వీళ్ళంతా కలిపి వాటిని అన్నింటినీ కలిపి దాన్ని బౌల్స్లో తీసుకొని మనకు బెడ్స్ పైన అంతా చల్లుతారనమాట. సో వీళ్ళు ఎలా ఛార్జ్ చేస్తారంటే వాళ్ళు 1 డేలో వచ్చి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారనమాట. సో ఈ ఎరువు చల్లిన దానికి వాళ్ళకి ఎంత టైం పట్టింది, సో దాని తగ్గట్టుగా వాళ్ళు ఇన్ని కూలీలు మాకు కావాలని చెప్పి అడుగుతారనమాట. సో ఫస్ట్ స్టేజ్కి వాళ్ళు అడిగిన కూలీ ఎంత అంటే నాకు 8 కూలీలు అడిగారు అనమాట. దాంట్లో 7 వచ్చేసి 200 రూపీస్ అడిగారు, 1 వచ్చేసి 300 రూపీస్ అడిగారు అనమాట. సో ఫస్ట్ స్టేజ్కి నాకు 8 కూలీల లెక్కన తీసుకున్నారు వాళ్ళు. సో నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళు లేటర్ పరిచి కవర్ పరిచిన దానికి వాళ్ళు అంతా ఒప్పందం అనమాట. ఇది ఒప్పందము, కూలీ లెక్కన కాదు, ఇది ఒప్పందం లెక్కన తీసుకుంటారు అనమాట. అయితే వాళ్ళు ఎలా తీసుకుంటారంటే ఈచ్ రోల్ మేము తీసుకున్న రోల్ వచ్చేసి 500 మీటర్స్ అనమాట. సో 500 మీటర్స్కి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. ఈచ్ మీటర్కి 1 రూపీ ఛార్జ్ చేస్తారు. అండ్ మనకి ఒక రోల్కి మనకి వాళ్ళు ఏం చేస్తారంటే రోల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక బెడ్స్ ఉంటాయి కదా, బెడ్స్ ట్రాక్టర్ ఏం చేస్తుంది అంటే బెడ్స్ వేయించినప్పుడు సో ట్రాక్టర్ టర్నింగ్ తిరగడానికి కానీ లేదంటే కొన్ని టైమ్స్లో కంప్లీట్ బెడ్ చేయలేదన్నమాట.
అనమాట. పొలం లాస్ట్ దాకా బెడ్స్ చేయలేదు ట్రాక్టర్తో, అది మాన్యువల్గా మనము మనుషులు పెట్టి చేయించాలన్నమాట. సో దానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఈచ్ రోల్కి 100 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారనమాట. ఈ 100 రూపీస్ దేనికంటే వాళ్ళు మాన్యువల్గా బెడ్స్ రెడీ చేసినందుకు అనమాట ఈ 100 రూపీస్. సో అలా నాకు 18.5 రోల్స్ పట్టాయి. 18.5 రోల్స్కి వాళ్ళు నాకు ఈచ్ రోల్కి వాళ్ళు ఏం చేశారంటే 500 రూపీస్ వచ్చేసి పరిచిన దానికి 100 రూపీస్ వచ్చేసి ఈ ఊపీలు అంటారు అనమాట సంథింగ్, వాళ్ళు దాన్ని లాగిన దానికి వాళ్ళు ఛార్జ్ చేశారనమాట నాకు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఖర్చు లాటర్స్ అన్నింటిని బిగించడానికి అనమాట. సో అది కూడా వాళ్ళు కూలీ లెక్కన అడిగారు. వాళ్ళు నాకైతే 2 మగ కూలీలు అడిగారు అనమాట. అంటే మగ కూలీ అంటే 500 రూపీస్ అడిగారు. సో 2 అంటే 1000 రూపీస్ అనమాట. సో 1000 రూపీస్ మనకి ఈ లాటర్లు అన్నింటినీ ఫిట్ చేసింది అందుకు అనమాట. సో డ్రిప్ పైప్స్ ఉంటాయి కదా, ఆ డ్రిప్ పైప్స్ని మనకి ఉంటాయి కదా మెయిన్ పైప్ లైన్ నుంచి వచ్చిన పైప్స్, ఆ పైప్స్కి అటాచ్ చేస్తారనమాట. సో అటాచ్ చేసినందుకు మనకైతే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట మొత్తం 3.5 ఎకర్కి. సో నెక్స్ట్ వచ్చేసి ప్లాంటేషన్కి అయిన ఖర్చు అనమాట. మేమైతే ఈ ప్లాంటేషన్ ఎలా చేసామంటే 2 స్టేజెస్లో చేసామన్నమాట. ఫస్ట్ స్టేజ్లో వచ్చేసి ఒక 1.5 ఎకర్కి చేసామన్నమాట. సెకండ్ స్టేజ్లో వచ్చేసి ఇంకొక 2 ఎకర్స్ చేసామన్నమాట. టోటల్ 3.5 ఎకర్కి కవర్ చేసామన్నమాట. అయితే ఫస్ట్ స్టేజ్లో 1.5 ఎకర్కి చేయడం రీజన్ ఏంటంటే మాకు వాటరింగ్ అనేది బెడ్స్ అనేది ఫుల్గా తడపాలన్నమాట. అయితే మేము 1 డేలోనే మొత్తం అంతా 3.5 ఎకర్ని తడపలేము. సో మేము ఏం చేస్తామంటే 1 డే మొత్తం అంతా ఒక 1.5 ఎకర్కి తడిపామన్నమాట నీట్గా. సో దానికోసం ఆ 1.5 ఎకర్లోనే ఫస్ట్ నాటించాము. సో వాళ్ళు నాటడానికి అయితే 2 డేస్ పట్టిందనమాట మొత్తం మన 3.5 ఎకర్. సో అయితే వాళ్ళు మనకి ఎంత ఛార్జ్ చేశారంటే 22 కూలీలు ఛార్జ్ చేశారనమాట. సో ఈచ్ కూలీ వచ్చేసి 300 రూపాయల లెక్కన 22 కూలీలు అయితే ఛార్జ్ చేశారు. అండ్ దానికి మళ్ళీ ఫుడ్ మరి అది అడిషనల్ అనమాట. మనము ఫస్ట్ డే వచ్చినప్పుడు ఫుడ్ పెట్టాలి, సెకండ్ డే వచ్చినప్పుడు మళ్ళీ మనం ఫుడ్ పెట్టాలన్నమాట. సో ఈ 3 స్టేజెస్ గాను మనకైనా ఖర్చు ఎంత అంటే కూలీలకి 21,000 రూపీస్ ఖర్చు అయిందనమాట. ఓన్లీ ఇది నాటడం దాకా మాత్రమే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నాకు ఫర్టిలైజర్స్కి ఎంత ఖర్చు అయింది, నేను ఏమైనా రోగాలు వస్తే దానికి మందులు స్ప్రే చేయాలి, దానికి ఎంత ఖర్చు అయింది, అండ్ తర్వాత కూలీలు నెక్స్ట్ వచ్చే కూలీలు వాళ్ళు ఎంత తీసుకున్నారు, గడ్డి పీకడానికి ఎంత తీసుకున్నారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో మీకు అయితే అప్లోడ్ చేస్తాను. అయితే ఇది 20 డేస్ తర్వాత తీస్తున్న వీడియో అనమాట. నాటించిన తర్వాత 20 డేస్ తర్వాత. అయితే మన మొక్కలు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి. 20 డేస్ తర్వాత మొక్కలు, నాటించిన తర్వాత 20 డేస్ తర్వాత మొక్కలు. ఈ డ్రోన్ షాట్స్ చూసారు కదా, అవన్నీ నాటిన రోజే అనమాట. ఇది ఇప్పుడు తీస్తున్న వీడియో వచ్చేసి 20 డేస్ తర్వాత తీస్తున్న వీడియో. సో ఇప్పుడైతే ఒకసారి చూడండి మొక్కలన్నీ ఎలా ఉన్నాయి 20 డేస్ తర్వాత మన మొక్కలు. సో ఇవన్నమాట 20 డేస్ తర్వాత మన మొక్కలు పరిస్థితి ఎలా ఉన్నాయో చూస్తారు కదా. సో ఇవన్నీ ఇలా ఉండడానికైతే మనము చాలా కష్టపడామన్నమాట. సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఏమేమి రోగాలు వచ్చాయి, దానికి ఎలా మేము కేర్ తీసుకున్నాం అనేసి నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లీన్గా చూపిస్తాను. ఇంకైతే ఇప్పుడైతే మేము దీనికి కట్లు కట్టాలి. నెక్స్ట్ అయితే ఇంకా ఆ కట్లన్నీ తీసుకొచ్చి ఆ కట్లన్నీ కూడా కట్టాలన్నమాట. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు అయితే మన మొక్కలు ఇలా ఉన్నాయన్నమాట. ఇది 20 డేస్ తర్వాత క్రాప్. ఇది వచ్చేసి ఒక 1 డే తక్కువ అనమాట. ఈ పక్క 2 స్టేజెస్లో నాటామని చెప్పాము కదా మొక్కలు. సో ఇది వచ్చేసి సెకండ్ డే నాటాము, వెనకాల వచ్చేసి ఫస్ట్ డే నాటామన్నమాట. ఇదంతా సెకండ్ డే నాటిండేది, ఇదంతా కూడా ఫస్ట్ డే నాటిండేది. ఒక 1 డే గ్యాప్ ఉంది అటు ఇటు. సో నెక్స్ట్ వీడియోస్లో మీకైతే అన్ని కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ ఫ్రీక్వెంట్గా కూడా వీడియోస్ వచ్చేలాగా అయితే నేను ట్రై చేస్తాను. సో నెక్స్ట్ ఇంకా మనకైతే చాలా పనులు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇంకా కట్లు తీసుకురావాలి, ప్లస్ ఇంకా ఏమంటే దీనికి అంతా డ్రిప్ ఎరువులు వదలాలి, అండ్ గేట్ ఒకటి రెడీ చేయించాము. అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను, అదంతా ఎలా ఫిట్ చేసాము ఏంటి అనేసి. అండ్ కట్లన్నీ తీసుకురావాలి. సో ఇంకా ఈ పనులన్నీ ఉన్నాయి. ప్లస్ ఇంకా డైరీ ఫామ్ వర్క్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అనమాట. అవంతా కూడా మొత్తం అంతా వచ్చేసి ఆడ పెట్టాలి ఏంటి అని కూడా అంత ప్లాన్ చేసాము. సో ఇంకా ఆ వీడియోస్ కూడా ఇంకా కంటిన్యూగా వస్తాయి. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను వీక్లీ ట్వైస్ వచ్చేట్లా వీడియో ఇంకా నుంచి. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.